Hello all of you, welcome to ACE. Today we are going to discuss about RRC Group D Grand Test number 43 43 reasoning session. Let's move on the questions one by one. First question, see that 29 into 13 is equal to 14 అయితే అలాగే 76 into 26 34 అయితే 64 into 14 ఏమవుతుందని అడిగాడు. ఒకసారి ఇది ఎలా వస్తుంది 14 అంటే see that 29 plus 13 29కి 1 యాడ్ చేయండి 30 ఇంకా 12 ఉంటుంది 42 by 3 is equal to 14. ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ బై 3 చేస్తే మనకి 14 వచ్చే విధంగా ఉంది. ఇది అలాగే చూసుకుంటే 76కి 26 యాడ్ చేయండి మా 70 20 90 6 plus 6 12 90 plus 12 112 by 3 మళ్ళీ 34 అంటే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ బై 3 చేస్తే మనకి వచ్చే విధంగా ఉంది. కాబట్టి 64 plus 14 ఎంతమ్మా 60 plus 10 70 4 plus 4 8 78 by 3 78 by 3 అంటే 326 times is equal to 78. So option 26, option C is the right one, option C. Next question అమ్మా. The next question, ఒక కోడెడ్ భాషలో ఇట్ ఈజ్ రైనింగ్ అవుట్ సైడ్ అనేది SWO TZO RQO MQOగా కోడ్ చేశాడు. అదేవిధంగా ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే అని చెప్పేసి కొంచెం కోడ్ చేశాడు. వాజ్ ఫౌండ్ అవుట్ సైడ్ అని చెప్పేసి కొంచెం కోడ్ చేశాడు. అయితే ఎస్టర్డే కోసం కోడ్ని కనుగొనండి. ఇవన్నీ ఇలా ఈ విధంగా కోడ్ చేస్తే మనకి ఎస్టర్డే కోడ్ కావాలమ్మా. సో ఎస్టర్డే కోడ్ కావాలంటే ఒకసారి చూడండి, ఎస్టర్డే ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ లేదు. సో ఎస్టర్డే ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ లేదో చూడండి. ఎస్టర్డే ఇక్కడ మాత్రమే ఉంది, ఎస్టర్డే ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడెక్కడ కూడా ఎస్టర్డే కనిపించట్లేదు, ఇక్కడెక్కడ కూడా ఎస్టర్డే కనిపించట్లేదు. అంటే మీ కోడింగ్ కూడా సెకండ్ లైన్లో మాత్రమే కామన్గా ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. సో చూడండి ఒకసారి PVO ఎక్కడన్నా ఉందమ్మా. సో PVO ఇక్కడ లేదు ఇక్కడ లేదు, మేబీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, అది ఎంబటే కన్ఫర్మ్ చేయకూడదు. దెన్ TYU ఎక్కడన్నా ఉందమ్మా, ఇక్కడ ఉంది కాబట్టి TYU మీ కోడింగ్ కాదు. RQO ఇక్కడ ఉంది కాబట్టి కాదు, MQO ఇక్కడ ఉంది కాబట్టి కాదు, మిగిలింది ఏంటమ్మా PVO. సో PVO ఈజ్ కోడింగ్ ఫర్ ఎస్టర్డే. ఎందుకు అలా చెప్పాము, ఎస్టర్డే సెకండ్ లైన్లో మాత్రమే ఉంది, మీ కోడింగ్ కూడా సెకండ్ లైన్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఉంటే ఎస్టర్డేకి కానట్టే కదా. సో ఎస్టర్డేకి కోడింగ్ ఈజ్ PVO. సో ఆప్షన్ ఈజ్ D, ఆప్షన్ ఈజ్ D ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. సమ్ మ్యాగీ ఆర్ టీ అని చెప్తున్నాడు, సమ్ మ్యాగీ ఆర్ టీ అని చెప్పాడు. సో సీ దట్ కొన్ని మ్యాగీస్ టీ అని చెప్తున్నాము, ఆల్ టీ ఆర్ చిప్స్ అని చెప్తున్నాము, అన్ని టీస్ కూడా చిప్స్ అంట. సమ్ చిప్స్ ఆర్ నాట్ చాకో, ఈ కొన్ని చిప్స్ అనే పార్ట్, ఈ కొంచెం చిప్స్ అనే పార్ట్ చాకో కాదు అని చెప్తున్నాము, ఈ కొంచెం చిప్స్ పార్ట్ చాకో కాదు అని చెప్పాము. నో చాకో ఇది ఐస్ క్రీమ్, ఏ చాకో కూడా ఐస్ క్రీమ్ కాదు అని చెప్తున్నాము, ఏ చాకో కూడా ఐస్ క్రీమ్ కాదు అని చెప్పాము అవునమ్మా. ఇప్పుడు కంక్లూజన్ చూడండి, నో ఐస్ క్రీమ్ ఈజ్ చిప్స్, చిప్స్ కొన్ని చిప్స్ మాత్రమే చాకో కాదన్నాము, ఏ చాకో ఐస్ క్రీమ్ కాదన్నాం. కానీ ఐస్ క్రీమ్కి చిప్స్కి ఎక్కడ చెప్పామమ్మా నో అని, వాడు నో అంటున్నాడు, మనం ఎక్కడ చెప్పలేదు కాబట్టి నాట్ ఫాలోస్. నో అనేది కరెక్ట్గా చెప్పుంటేనే మనం ఫాలోస్ పెడతాము. ఆల్ చాకో కెన్ బి చిప్స్, కెన్ బి అంటే పాసిబిలిటీ అమ్మ. ఒకవేళ అన్ని చాకోస్ చిప్స్ అయ్యే అవకాశం ఉందా అంటే చాకో కానీ చిప్స్ కానీ చెప్పాడు చూడండి, ఇక్కడ చాకో ఉంది ఇక్కడ చిప్స్ ఉంది, అన్ని చాకోస్ చిప్స్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉందమ్మా. సార్ మీరు అడగచ్చు, సార్ కొంచెం పార్ట్ ఆఫ్ చిప్స్ అనేవి చాకో కాదని చెప్పాడు కదా. అవునమ్మా, ఈ చాకో చూడండి, ఈ చాకో అన్ని చిప్స్ అవ్వచ్చా అంటే ఇలా అవ్వచ్చు. మనం అడిగింది ఏంటి, కొన్ని చాకోస్ చిప్స్ కాదంటున్నాము, సో కొన్ని చిప్స్ చాకో కన్నాము, ఈ చిప్స్ అన్నీ ఉన్నాయి కదమ్మా. సో ఈ చిప్స్ అన్నీ చాకోస్ కానట్టే కదా. సో ఇక్కడ మనం పాసిబిలిటీ అని చెప్పచ్చు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆల్ చిప్స్ కెన్ బి చాకోస్, ఒకవేళ అన్ని చిప్స్ చాకోస్ అవ్వచ్చా అంటే అప్పుడు అవ్వకూడదమ్మా, అప్పుడు అవ్వకూడదు. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు అవ్వకూడదు. చిప్స్ ఈ విధంగా ఉండి చాకోస్ ఈ విధంగా ఉంటే ఇది అవ్వకూడదమ్మా. ఎందుకు అంటే కొన్ని చిప్స్ చాకో కాదని చెప్పాం కదా, ఇక్కడ అన్ని చిప్స్ చాకో అవుతున్నాయి మరి. సో ఇది కాదు ఇది అవుతుంది, వాడు రివర్స్ అడిగాడు కాబట్టి ఓకే అమ్మ ఇది పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా ఆల్ మ్యాగీ ఆర్ చిప్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అన్ని మ్యాగీలు చిప్స్ అయ్యే అవకాశం ఉందా అంటున్నాడు. ఇది మ్యాగీ ఉందమ్మా, ఇది చిప్స్ ఉంది, చిప్స్కి కానీ మ్యాగీ కానీ ఎక్కడైనా నో అని చెప్పామా
నో అని చెప్పలేదు. సిలాలిజమ్స్లో ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, వాడు నో అని చెప్పినంత వరకు ఏదైనా సరే మన ఇష్టం. మన ఇష్టం అంటే ఆల్ అవ్వచ్చు, సమ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో వాడు ఎక్కడ నో అని చెప్పలేదు కాబట్టి ఆల్ మ్యాగీ చిప్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు. ఎస్, పాసిబిలిటీ అని చెప్పొచ్చు. సో బోత్ 2 and 3 ఫాలోస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, డాగు, క్యాట్, పెట్. ఈ డాగు, క్యాట్ అనేవి పెట్కి సంబంధించినవి, కానీ ఓన్లీ డాగ్, క్యాటే పెట్ కాదు కదా. అంటే పెట్స్ ఇంకా ఉంటాయి, హియర్ అని, కుందేలి, అవన్నీ పెట్స్ కింద, చిలుకలని పెట్ కింద యూజ్ చేసుకుంటాము. బట్ డాగు, క్యాట్ కూడా పెట్టే, కానీ ఇవి మాత్రమే పెట్ కాదు. సో అందుకు బెస్ట్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్ ఏది అంటే మనం ఇది చెప్పొచ్చమ్మా. సో సి చెప్పచ్చు. ఎందుకంటే ఇది పెట్ తీసుకుంటే ఇక్కడ పెట్లో కొన్ని డాగ్స్ ఉంటాయి, కొన్ని పెట్ అనేవి డాగ్ బయట తిరిగే ఉంటాయి కదా, అవి పెట్స్ కాదు కదా. ఇక్కడ కొన్ని క్యాట్స్ ఉంటాయి. సో పెట్, డాగ్, క్యాట్ బెస్ట్ రిప్రజెంటేషన్ ఆప్షన్ సి అని చెప్పచ్చు. ఆప్షన్ సి అని చెప్పచ్చు. నెక్స్ట్ మా 2 divided by 3 డివైడెడ్ బై గుణకారాన్ని సూచిస్తుంది అంటే ఇంటూ 3 ఇంటూ వ్యవకలనాన్ని సూచిస్తుంది, మైనస్ 5 వ్యవకలనం అంటే మైనస్ అమ్మ, వ్యవకలనం అంటే తీసివేత అంటాము. సో ఇంటూ డినోట్స్ సబ్ట్రాక్షన్. ఓకేనా. నెక్స్ట్ 5 మైనస్ను కూడికను సూచిస్తుంది అని చెప్తున్నాము. మైనస్ కూడిక ప్లస్ 35 ప్లస్ విభజన సూచిస్తుంది. విభజన అంటే భాగాహారము. సో డివైడెడ్ బై 7 అని చెప్తున్నాము. బాడ్ మాస్ ప్రకారం చేయాలి కదమ్మా. 7 5 35, 3 2 6, -5 + 5 క్యాన్సిల్, మిగిలింది ఏంటమ్మా 6. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మ్యాట్రిక్స్లో మనకు కావాల్సింది ఏంటమ్మా? సో డట్ కావాలి. డట్ అనేది కావాలి. 57లో డి ఉందా చూడండి, 57లో డి ఉంది. అదేవిధంగా 58లో ఐ ఉండాలి మనకి, 58లో ఐ ఉంది, ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఆర్ అనేది 23లో ఉండాలంట, 23లో ఆర్ కూడా ఉంది. నెక్స్ట్ టీ అనేది 99లో ఉండాలి, 99లో టీ ఉండాలి. సో ఇది కూడా ఉంది. సో ఆప్షన్ 1 డిఐఆర్టీ. ఆప్షన్ 1 ఈజ్ ఓన్లీ ఫైనల్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా, ప్లాంట్స్ కెన్ ఆల్సో బీ సిక్. ఇది కంక్లూజన్ అమ్మా, ఇది కంక్లూజన్. ప్లాంట్స్ కూడా సిక్ అవుతాయనేది కంక్లూజన్ ఇచ్చాడు. వాటిని బట్టి మనము తీర్మానాలు చూడాలి. ఓన్లీ మ్యామల్స్ కెన్ బీ ఇల్, ఇంప్రాపర్ న్యూట్రిషన్ విల్ క్రియేట్ అబ్రియేషన్స్ ఇన్ ప్లాంట్ గ్రోత్. ఒకసారి తెలుగులో చూద్దాం. ప్రకటన ఏమిచ్చాడు చూడండి, తీర్మానం ఏమిచ్చాడు, మొక్కలు కూడా అనారోగ్యానికి గురవుతాయనేది తీర్మానము. ఈ తీర్మానాన్ని బేస్ చేసుకొని ప్రకటన ఏ విధంగా ఉండబోతుందో మనం చూడాలి. సో క్షీరదాలు మాత్రమే ఆరోగ్యానికి గురవుతాయి అది మనం చెప్పలేము. సరికాని పోషకాహారం మొక్కల పెరుగుదలలో ఆటంకాలను సృష్టిస్తుంది, ఇది ప్రకటన అయితే దీన్ని బట్టి తీర్మానం మొక్కలు కూడా అనారోగ్యానికి గురవుతాయని చెప్పొచ్చు కదమ్మా. సో తీర్మానం బి మాత్రమే అవసరమైతే అని చెప్తున్నాము. ఆప్షన్ బి, తీర్మానం తీయడానికి ప్రకటన బి మాత్రమే అవసరం అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం ఫిగర్ ఇచ్చాడు. నీటి ప్రతిబింబాన్ని కనుగొనండి. ఫైండ్ ద వాటర్ ఇమేజ్. నీటి ప్రతిబింబం అంటే పైనుంది మొత్తము డౌన్ అవుతుంది, అప్ మొత్తము డౌన్ అవుతుంది. ఒకసారి ఈ పార్ట్ మొత్తము మనకి డౌనే ఉండాలి. అంటే ఇక్కడ సైడ్కి ఉంది కానీ ఈ డౌన్కి వచ్చే ఛాన్స్ లేదు. ఈ సైడ్కి ఉంటే మళ్ళీ ఈ సైడ్కే రావాలి కానీ ఆ సైడ్కి వచ్చే ఛాన్స్ లేదు. అంటే డి కాదు బి కాదని చెప్పచ్చు. ఈ ఏ కానీ సి కానీ, మళ్ళీ చెప్తున్నాను, ఈ సైడ్కి ఇలా ఉంటే ఇలానే వస్తుంది కానీ మళ్ళీ ఆ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా. అంటే ఏ కూడా కాదు, మిగిలింది ఏంటమ్మా సి, మిగిలింది సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ మా, ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. In the given option, all the elements are related in the way except one. Find the odd one out. Find the odd one out. Different one. భిన్నంగా ఉన్నదాన్ని ఏంటి అంటున్నాడు. గ్రేప్స్ కానీ, లెమన్ కానీ, ఆరెంజ్ కానీ ఇవన్నీ జ్యూసీ ఫ్రూట్ మా. జ్యూసీ అంటే లోపల లిక్విడ్స్ అనేవి ఉంటుంటాయి. గ్రేప్స్ కానీ,
లెమన్లో కానీ ఆరెంజ్లో కానీ మనము ఆ లిక్విడ్ అనేది తీయచ్చు. సో లిక్విడ్స్ ఉంటాయి, జ్యూసీ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. యాపిల్ అనేది జ్యూసీ ఫ్రూట్ కాదు, యాపిల్ అనేది జ్యూసీ ఫ్రూట్ కాదు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో ద్రాక్ష, నిమ్మ, యాపిల్, ఆరెంజ్లో ద్రాక్షలో జ్యూస్ ఉంటుంది, నిమ్మలో ఆరెంజ్లో జ్యూసీ ఫ్రూట్ అవి, యాపిల్ అనేది కాదు. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఏ హ్యాష్ బి అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ హ్యాష్ బి అంటే ఏ అనేవాడు ఫాదర్ ఆఫ్ బి యొక్క తండ్రి అని చెప్తున్నాడు. సో ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి. ఏ హ్యాష్ బి అంటే బి యొక్క తండ్రి ఏ అట్ ద రేట్ బి అంటే బి యొక్క కుమారుడు ఏ చెప్పిన తర్వాత ఇవ్వబడిన దీనిలో ఎఫ్కి బి ఏమవుతారు? సి పర్సంటేజ్ బి. ఒకసారి చూడండి అమ్మా. సో సి పర్సంటేజ్ బిలో అంటే బి యొక్క సోదరి ఏ అని చెప్తున్నాము. అంటే బి యొక్క సోదరి సి, బి యొక్క సోదరి సి అని చెప్పాము. బి స్టార్ ఈ అంటే బి స్టార్ ఈ అంటే బి యొక్క భార్య ఏ, అంటే ఈ యొక్క భార్య బి, ఈ యొక్క భార్య బి అంటే ఈ యొక్క భార్య బి అంటే ఈ ప్లస్ బి మైనస్ ఈ యొక్క భార్య బి అని చెప్తున్నాము. ఈ హ్యాష్ ఏ అంటే హ్యాష్ చూడండి, బి యొక్క తండ్రి ఏ అంటే ఏ యొక్క తండ్రి ఈ, ఏ యొక్క తండ్రి ఈ అని చెప్తున్నాము. సో ఈ తండ్రి అంటే ఏ ఇక్కడే ఉండాలి, ఏ యొక్క తండ్రి ఈ. ఏ పర్సంటేజ్ ఎఫ్ అంటే బి యొక్క సోదరి ఏ అంటే ఎఫ్ యొక్క సోదరి ఏ, ఎఫ్ యొక్క సోదరి ఏ అంటే ఎఫ్ యొక్క సోదరి ఏ అని చెప్పచ్చు. అయితే అని ఇవ్వబడిన దీనిలో ఎఫ్కి బి ఏమవుతారు? ఎఫ్కి బి ఏమవుతారు? మా మదర్ అవుతారు, తల్లిగారు అవుతారు. సో సి ద ఆప్షన్స్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, కింద ప్రశ్న సంఖ్యా శ్రేణిలో ఒక సంఖ్య లేదు, అదే నమూనాను కొనసాగించే సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి మరియు ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తును భర్తీ చేయండి అని చెప్తున్నాడు. 198 202 4 డిఫరెన్స్ అమ్మా. 202 211 ఎంత డిఫరెన్స్ అమ్మా? 202 211కి 9 డిఫరెన్స్ వస్తుంది. 211 222కి 16 డిఫరెన్స్ వస్తుంది. ఇవి చూస్తే మీకు 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్, నెక్స్ట్ ఏమి ఉండాలమ్మా? 5 స్క్వేర్ ఉండాలి. 7 5 12 చివరిలో మీకు 2 అనేది ఉండాలి, అదే మీ ఆప్షన్. దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. 227కి 25 యాడ్ చేస్తున్నాము. 7 5 12 చివరిలో ఏది వచ్చినా మనకు సంబంధం లేదు, చివరిలో మాత్రం 2 ఉండాలి. అలా ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఇస్ ద ఫైనల్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఒక కోడ్ భాషలో మిస్చెఫ్ని NKVGMOL అని కానీ రాస్తే రిలీవ్ని ఎలా రాయబడుతుందని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఎంకి ఎన్ +1 అంటే ఆర్కి +1 ఏంటి మొన్న 18 + 1 ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఐకే +2 ఈ +2 7 జీ. మీ ఆప్షన్ కంపల్సరీగా SGతో స్టార్ట్ అవ్వాలి. ఎన్ని ఉన్నాయి చూడండి, SGతో స్టార్ట్ అయ్యి 2 ఉన్నాయి, SGతో స్టార్ట్ అయ్యాయి 2 ఉన్నాయి. అంటే సెకండ్ వన్ ఫోర్త్ వన్ మీ ఆప్షన్స్ కాదు. SG ఓ కామన్గానే ఉంది, JLL కామన్గా ఉంది. ఇది ఒక్కసారి చూడండి, ఇక్కడ M ఉంది, ఇక్కడ N ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందమ్మా? S అండ్ V +3 C అండ్ G +4 +1 +2 +3 +4 +5 అలా వెళ్తుంది. మనకి ఏం కావాలి ఇప్పుడు? 4ది కావాలి అంటే +1 +2 +3 +4 చేయాలి. I +4 ఎంతమా? I అంటే 9 + 4 13. 13 అంటే M అనేది ఉండాలి, N ఉండకూడదు, కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ ఓన్లీ రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, డియర్ ఈజ్ ఈక్వల్ టు 10 మరియు బియర్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అయితే వ్యాక్స్ ఎంత అంటున్నాడు. డి అంటే ఎంతమ్మా? 4, ఈ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 18. మొత్తం యాడ్ చేయండి. 18 19 19 9 19 9 28. సో 28 అంటే మళ్ళీ దీన్ని కలపండి అమ్మ. 8 2 10, 8 2 10. అదేవిధంగా బేస్ చూడండి, 2 5 1 18 19. దీన్ని యాడ్ చేసుకుంటే 19 19 38, 38 2 40, 45 45. 45 ఏ విధంగా చేయొచ్చు? 4 + 5 = 9 రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా 23
124 24 ఎంతమ్మా 48 అంటే 4 + 8 = 12. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. అన్నీ వాటి ప్లేస్ వాల్యూస్ యాడ్ చేసి వచ్చిన దాన్ని కూడా మళ్ళీ సింగిల్ డిజిటెడ్ నెంబర్గా రాసుకున్నాడు STN. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ద పర్సన్ హూ గాట్ మ్యాక్సిమం మార్క్స్ సిట్ ఆన్ వన్ ఆఫ్ ద ఎండ్. 7 స్టూడెంట్స్ ఉన్నారంటమ్మా, 7 మెంబర్స్ ఉన్నారంట. PQRSTU అనే V అనేవాళ్ళు హూ గాట్ డిఫరెంట్ మార్క్స్ వచ్చాయంట వాళ్ళకి. ఇన్ ఎగ్జామినేషన్ సిట్టింగ్ ద రో ఫేసింగ్ నార్త్, ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నారంట అందరూ. సో చూడండి పజిల్ ఇచ్చినాడు. ద పర్సన్ హూ గాట్ మ్యాక్సిమం మార్క్స్ సిట్ వన్ ఆఫ్ ద ఎండ్. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళు ఒక ఎండ్లో కూర్చున్నారంటమ్మా. సో ఒక ఎండ్లో కూర్చున్నారంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో అంటే 90 కదా ఎక్కువ మార్కులు వచ్చింది. ఒక ఎండ్ అంటే మరి లెఫ్ట్ ఎండ్ అవ్వచ్చు, రైట్ ఎండ్ అవ్వచ్చు, మనకు తెలియదు కాబట్టి ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండమ్మా, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, ఒకసారి రైట్ హ్యాండ్ తీసుకోండమ్మా. మొత్తం 7 కదమ్మా. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్. 1 2 3 1 2 3 4 5 6 7 మెంబర్స్ అమ్మా. 7 మెంబర్స్. ఓకేనా. అయితే ద పర్సన్ హూ గాట్ మ్యాక్సిమం మార్క్స్ సిట్ ఇస్ వన్ ఆఫ్ ద ఎండ్. ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మా. 2 people సిట్ బిట్వీన్ ద వన్ హూ గాట్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ P. ఎక్కువ మార్కులు వచ్చిన అతనికి Pకి ఇద్దరు ఉంటారని చెప్తున్నానమ్మా. ఎక్కువ మార్కులు వచ్చింది ఇతనే కదా, ఇద్దరు వ్యక్తులు Pకి ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఉంటారు, ఇద్దరు వ్యక్తులు Pకి ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఇద్దరు వ్యక్తులు ఉంటారని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు P, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు P. 90 అనేది ఈ ఎండ ఆ ఎండ తెలియదు కాబట్టి 2 పాసిబిలిటీస్ వేసుకుని ఒకసారి రైట్ హ్యాండ్ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ వేసుకున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ సి P ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ R హూ గాట్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అండ్ V. P అనేవాడు P ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ Rకి ఈ R అనే పర్సన్కి సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయంట అండ్ V. ఈ P అనేవాడు Rకి Vకి పక్కపక్కనే ఉన్నారంటమ్మా. సో P అనేవారు Rకి Vకి పక్కపక్కనే ఉన్నారంటే మనకు తెలియదు కాబట్టి R అండ్ V రాసుకుందాము, V అండ్ R రాసుకుందాము. బట్ Rకి మాత్రము సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయంట. సెకండ్ హైయెస్ట్ అదేంటో చూద్దాం తర్వాత. సో Rకి మాత్రము సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయంట. సో R అండ్ V అండ్ R Pకి పక్కనే ఉండాలంట, కానీ Rకి సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయంట. ఇక్కడ చెప్తున్నారు చూడండి, P ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ R హూ గాట్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అంటే Rకి సెకండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఈ P అనేవాడికి R అండ్ V నైబర్ అంటే పక్కపక్కనే ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ T హూ గాట్ 75 మార్క్స్. Tకి 75 వచ్చాయంటమ్మా, Tకి 75 వచ్చాయంట. ఈ సిట్టింగ్ సెకండ్ ద రైట్ ఆఫ్ V హూ గాట్ 20 మార్క్స్ లెస్ దాన్ Q. V అనేది Q కంటే 20 మార్కులు తక్కువ వచ్చాయంట. Qకి అంతా తెలియదు. Q - 20 = V అని రాసుకోవచ్చు కదమ్మా. V హూ గాట్ 20 మార్క్స్ లెస్ దాన్ Q అంటే Qకి ఎన్నైతే వస్తాయో -20 అయితే V. Tకి 75, Rకి సెకండ్ హైయెస్ట్ మార్క్స్, Tకి 75 మార్క్స్ అని చెప్పాము. అతను Vకి సెకండ్ హైట్లో ఉండాలంట. ఇప్పుడు చూడండమ్మా, ఇక్కడ V ఉంటే V అందరూ ఉత్తరం వైపే కదమ్మా చూసేది. సెకండ్ హైట్లో T ఛాన్స్ ఉందమ్మా, లేదు. అంటే ఇక్కడ V కాదు, అంటే ఇక్కడ R కాదు. అవునమ్మా. సో ఇప్పుడు చూడండి, Vకి సెకండ్ హైట్లో T అని చెప్పాము, మరి Tకి ఎంత 75 అని చెప్పాము. ఇక్కడ Tకి ఎంత వచ్చిందమ్మా 90 వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ ఎలిమినేషన్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకో పాసిబిలిటీ వచ్చే ఛాన్సే లేదు. అర్థమవుతుందమ్మా. ఇక్కడ V తీసుకుంటే Tకి ఛాన్స్ లేదు, ఇక్కడ V తీసుకుంటే Tకి ఛాన్స్ లేదు. V అక్కడే ఉండాలి. సో అది అయిపోయింది కాబట్టి దెన్ కమింగ్ టు హియర్. ఇక్కడ V తీసుకుంటే Tకి ఛాన్స్ ఉందమ్మా, లేదు. అయితే ఇక్కడ V కాదు, ఇక్కడ V కాదంటే ఇక్కడ R కాదు. సో ఇక్కడ Vకి సెకండ్ హైట్లో T ఉండాలి. Tకి ఎన్ని మార్క్స్ వచ్చాయి 75 మార్క్స్ వచ్చాయి. Tకి 75 మార్క్స్ వచ్చాయి. సో Pకి V అండ్ R పక్కపక్కనే ఉన్నారు. Rకి సెకండ్ హైయెస్ట్ వచ్చాయి, ఆ సెకండ్ హైయెస్ట్ చూద్దాం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత. దెన్ ఇక్కడ ఒక ఎండ్లో 90 అని కూర్చుంటాడు. సో ఇప్పటివరకు ఓకే. నెక్స్ట్ S సీట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ R అండ్ గాట్ థర్డ్ హైయెస్ట్ మార్క్స్. సో Sకి థర్డ్ హైయెస్ట్ వచ్చాయంటమ్మా. సో Sకి థర్డ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయంట, కానీ S థర్డ్ రైట్ ఆఫ్ R అని చెప్పాడు. Rకి మూడవ కుడివైపున S ఉంటాడని చెప్తున్నాడు. సో Rకి మూడవ కుడివైపున అంటే 1 2 3 S ఉంటాడు. సో ఇక్కడ S ఉంటాడు. S is third rate of R and who got third highest marks. What is the position of U with respect to R? ఇంకంతే అయిపోయింది. దెన్ ఇప్పుడు చూడండి ఒకసారి, Q - 20 = V అని చెప్పాము.
ఇక్కడ సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ చూద్దాం ఇప్పుడు అది చూసుకొని మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఎస్కి థర్డ్ హైయెస్ట్ అని చెప్పాం. ఇది ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ ఎంతమా 82. ఆర్కి సెకండ్ హైయెస్ట్ అని చెప్పాం. సెకండ్ హైయెస్ట్ ఎంతమా 85. Q - 20 = V. అంటే ఇక్కడ మనకి 90 అయిపోయింది, 85 అయిపోయింది, 82 అయిపోయింది, 75 కూడా అయిపోయింది. 75 Tకి వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటమ్మా 90. ఇక్కడ Q వస్తే మిగిలిన ఏమేమి ఉన్నాయి? 90 Qకి పెట్టుకోవచ్చు కదా. ఒక్క నిమిషం 90 అనేది Qకి వాడుకోవచ్చు. అయితే మనకి మిగిలిన ఏమిటమ్మా 90 ఒకటి ఉంది, 60 ఒకటి ఉంది, 54 ఒకటి ఉంది, అంతే కదమ్మా. ఈ మూడు ఉంటాయి. అయితే వీడు ఒకటి చెప్పాడు చూడండి, Q - 20 = V. అంటే Qకి వచ్చిన మార్కులు 20 తగ్గిస్తే Vకి వచ్చిన మార్కులతో సమానం అని చెప్పాడు. మరి అవన్నీ ఇక్కడే ఉండాలి కదమ్మా, ఇక్కడే ఉండాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, Qకి ఒకవేళ నేను 90 తీసుకుంటే 90 - 20, 90 - 20 ఎంతమ్మా 70. 70 ఉందమ్మా Vకి? లేదు. అదేవిధంగా 60 కనుక తీసుకుంటే 60 - 20 40 ఉందమ్మా? 40 కూడా లేదు. 54 కనుక తీసుకుంటే నేను 54 - 20 ఉందమ్మా? ఛాన్స్ అది కూడా లేదు. సో నెక్స్ట్ Q - 20 = V అని చెప్పాడు. 80 60. ఇంకో నెంబర్ ఉంది కదమ్మా ఇక్కడ 80. సో ఇవేవీ రావట్లేదు అంటే మిగిలింది 80. 80 ఒకవేళ Q తీసుకుంటే Q - 20 = V. ఎంత V ఎంత? ఇప్పుడు 60 ఉంది కదా. సో 60 ఉంది, మనకి 80 ఉంది. సో Qకి 80 కావాలంటే Q ఉండే స్థానం ఇక్కడే ఉంటుందమ్మా. సో Qకి 80 రావాలి. Qకి 80 వస్తే 80 - 20 = V వస్తుంది. V ఎంతమ్మా అప్పుడు 60 అవుతుంది. సో మిగిలిపోయిన మార్క్స్ ఏముంటాయో 54 అనుకుంటామా. మిగిలిపోయిన పర్సన్ ఎవడు ఉంటాడో వాడు ఎక్కడ వస్తాడు? ఎవరు? PQRSTUV. PQRSTUV అమ్మ. సో దట్ ఈస్ ద పర్సన్. సో మనం ఉన్న వాటిలో 80 తీసుకోవడం మర్చిపోయాము. 54, 60, 90 తీసుకున్నాము. ఈ 3 తీసుకున్నాము. 3 రాలేదు కాబట్టి మిగిలింది 80 ద్వారా వచ్చింది. ఓకేనమ్మా. సో క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ U విత్ రెస్పెక్ట్ టు R? U యొక్క పొజిషన్ ఏంటి? R నుంచి చూస్తే U యొక్క పొజిషన్ ఏంటి అని చెప్తున్నాడు. R నుంచి చూస్తే U యొక్క పొజిషన్ ఏంటమ్మా? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. రెండవ ఎడం వైపు కూర్చున్నాడు. ఎడం వైపు నుంచి రెండో వాడు. ఇమీడియట్ సెకండ్ టు ద లెఫ్ట్. ఆప్షన్ B ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ B. సో ఆప్షన్ B చూసుకుంటే మనము ఎడం వైపు నుంచి రెండవది. ఆప్షన్ B రైట్ వన్. నెక్స్ట్ వన్ మా, ఇటుకల సంఖ్యను లెక్కించండి. కంప్యూట్ ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అని చెప్పాడు. ఒకసారి చూడమ్మా. 1 ఇక్కడ దాని కింద ఇంకోటి ఉంటుంది కదా, ఇది అంటే ఇవి 2, దాని కింద ఇంకో 2 ఉంటాయి అంటే ఇవి 3, ప్లస్ ఇక్కడ ఒకటే ఉంటుంది, దాని కింద 2 ఉంటాయి, ఇది 1. ఎన్నమ్మా? 3, 2, 5, 6, 7, 8, 9, 10. టోటల్ 10 ఈజ్ రైట్ వన్. ఒకసారి కౌంట్ చేద్దాం మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి కౌంట్ చేద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10. That's it. 10 is answer. So option C is the right one. Next question అమ్మా. ప్రశ్న బొమ్మలో క్రింద చూపిన విధంగా కాగితం ముక్క మడిచి పని చేయబడుతుంది. ఇచ్చిన జవాబు బొమ్మల నుండి తెరిచినప్పుడు అది ఎలా కనిపిస్తుందో చూడండి. ఒకసారి చూడండి. పేపర్ అనేది ఫస్ట్ ఇలా హోల్డ్ చేశాడు, తర్వాత ఇలా హోల్డ్ చేశాడు. అంటే సేమ్ ఫిగర్ ఇక్కడ రావాలి. ఇలా హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. 4 చోట్ల 4 ఫిగర్లు ఉండాలి. సేమ్ ఫిగర్ 4 చోట్ల ఉండాలి. పైనుంచి కిందకు వస్తుంది, ఎడమ నుంచి కుడికి వస్తుంది, అదే కుడి నుంచి ఎడమకు వస్తుంది. 4 ఫిగర్స్ ఉండాలి అంటే ఇది కాదు, ఇది ఒకటే. ఆప్షన్ B ఈజ్ రైట్ వన్.
ఆప్షన్ సిలో 4 ఫిగర్ లేదు, ఆప్షన్ డిలో కూడా లేదు, ఆప్షన్ బి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్. దట్స్ ఇట్. నెక్స్ట్, కంప్లీట్ ద అనాలజీ. ఇరాక్, బాగ్దాద్. ఇరాక్ యొక్క క్యాపిటల్ సిటీ బాగ్దాద్ అయితే సిరియా యొక్క క్యాపిటల్ సిటీ ఏది? డమాస్కస్ అంటామమ్మా. సో సిరియా యొక్క క్యాపిటల్ సిటీ డమాస్కస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్న సంఖ్యను ఎంచుకోండి. చూడండి ఒకసారి. 9 8 ఎంతమ్మా? 17. 8 4 ఎంతమ్మా? 12. మైనస్ చేస్తే 5. ఈ 2 యాడ్ చేసి ఈ 2 యాడ్ చేసి మైనస్ చేయండి, 5 వస్తుంది. అదేవిధంగా 6 5 ఎంతమ్మా? 11. 5 1 6. మైనస్ చేస్తే 5 వస్తుంది. 7 5 12. 5 2 7. 12 మైనస్ 7 5 వస్తుంది. 4 3 7. 6 3 9. ఇక్కడ 5 వచ్చే ఛాన్స్ లేదు. ఇవి మాత్రమే అడిషన్ చేసుకుంటే 5 5 వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ 2 లాస్ట్ 2 ఎడిషన్ చేసి మైనస్ చేస్తే మనకి 5 వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ దాంట్లో పాసిబిలిటీ లేదు. ఆప్షన్ డి ఈజ్ ద డిఫరెంట్ వన్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన అక్షరాలను ఎంచుకోండి. XYZ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, LMN ఆల్ఫాబెటికల్ ఆర్డర్, CDF ఆల్ఫాబెటికల్ ఆర్డర్, RST ఆల్ఫాబెటికల్ ఆర్డర్. బట్ ఇక్కడ డి తర్వాత ఈ ఉండాలి, ఈకి బదులు ఎఫ్గా ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. XYZ LMN CDE ఉండాలి, ఎఫ్ ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. కంప్లీట్ ద అనాలజీ. హార్ట్కి సంబంధించిన రోగాల పేరు వాడిని కార్డియాలజిస్ట్ అంటాము. అయితే కిడ్నీకి సంబంధించిన వాడిని ఏమంటాము అంటే నెఫ్రాలజిస్ట్ అంటాము. కిడ్నీకి సంబంధించిన డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటాము. హార్ట్కి కార్డియాలజిస్ట్ అయితే కిడ్నీకి నెఫ్రాలజిస్ట్ అంటాము వాటి పేరు. సో ఆప్షన్ 67 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్. కంప్లీట్ ద అనాలజీ. 12 30 ఏ విధంగా అవుతుందమ్మా? 12 30. 12 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు 30. అదేవిధంగా 18 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18 2 36, 18 అర్ధల 9, 36 9 40. అదే 45 అనేది మీ ఆన్సర్. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్. This book is for those who are interested to know more about Indian history. ఒకసారి తెలుగులో చూసి కన్ఫర్మ్ చేద్దాం. భారతీయ చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఈ పుస్తకము అని చెప్పాడు. అది ప్రకటన. ఊహనలు. రచయిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులు పుస్తకాలు చదవవచ్చు. రచయిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులు పుస్తకాలను చదవవచ్చు. అండ్ అక్కడ చెప్పింది ఏంటి? భారతీయ చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే పరిగణలో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఈ పుస్తకం అని చెప్పాడు. రచయిత గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ పుస్తకాలు చదవచ్చు. అది మనము చెప్పలేము. ప్రతి పుస్తకము కొంతమంది పాఠకులను ఆకర్షించవచ్చు. సో ప్రతి పుస్తకము కొంతమందిని పాఠకుల్ని ఆకర్షించవచ్చు. ప్రకటన ఏ విధంగా వచ్చాడు? భారతీయ చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఈ పుస్తకం అని చెప్పాడు. అయితే రచయిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులు పుస్తకాలు చదవచ్చు. అక్కడ ఒక పుస్తకం గురించి చెప్తున్నాడు, ఇక్కడ అన్ని పుస్తకాల గురించి చెప్తున్నాడు కదా, మనము చెప్పలేము. ప్రతి పుస్తకము కొంతమంది పాఠకులను ఆకర్షించవచ్చు. ఎస్, ఇది చేయవచ్చు. సో ఆప్షన్ అజంప్షన్ 2 మాత్రమే అవ్యక్తంగా ఉంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ 79. ద లాస్ట్ డే ఆఫ్ ద సెంచురీ కెన్ నాట్ బి. శతాబ్దం చివరి రోజు కానిది ఏది అంటున్నాడు. సో డేస్ కోడ్ చూసుకుంటే మనకి 0 1 2 3 4 5 6 అంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇందులో శతాబ్దం చివరి రోజు కానిది ఏది అంటున్నాడమ్మా. సో ఎలా చేయాలంటే ఫస్ట్ ఇవి మనకి ఐడియా ఉంది. 0 to 6 అనేవి, 0 అంటే సండే, 1 అంటే మండే, ఇవి తెలుసు. సో 100 ఇయర్స్కి చూద్దాం. 100 ఇయర్స్కి చూసుకుంటే మనము
100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయమ్మా. 100 ఇయర్స్కి, 100 డేస్కి కాదు, 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే 100 ఇయర్స్కి శతాబ్దము ఫ్రైడే వస్తుంది. తర్వాత 200 ఇయర్స్కి, 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి అంటే 200 ఇయర్స్కి 10 ఆడ్ డేస్ ఉంటాయి. 10 ఆడ్ డేస్ అంటే ఏ విధంగా అనుకోవచ్చు మనము, 10 ఆడ్ డేస్ అంటే 10/7, మళ్ళీ 3 ఆడ్ డేస్ కదా, అంటే 3 వస్తుంది, అంటే వెడ్నెస్డే వస్తుంది. దెన్ 300 ఇయర్స్కి 5 3s 15 ఆడ్ డేస్, 15 ఆడ్ డేస్, 15 ఆడ్ డేస్ అంటే 15/7, 7 2s 14, 1 ఆడ్ డే. 1 ఆడ్ డే అంటే ఎంతమ్మా, మండే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ నెక్స్ట్ 400 ఇయర్స్కి 4 5s 20, 20 అంటే 7/20/7, 7 2s 14, 6 మిగులుతుంది కదా. సో 20 ఆడ్ డేస్ అంటే 6 వస్తుంది. 6 అంటే సాటర్డే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ నెక్స్ట్ 500 ఇయర్స్కి దెన్ 5 5s 25, 5 5s 25 అమ్మా. 25/7, 7 మూల 21, ఎంత మిగిలింది ఎంత, 4 అమ్మ. సో 4 అంటే థర్స్డే కూడా వస్తుంది. నెక్స్ట్ 25 ఆడ్ డేస్ ఉంటాయి. 25 ఆడ్ డేస్ అంటే 25/7, 7 3s 21, 4 మిగులుతుంది. 4 అంటే థర్స్డే వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ 600 ఇయర్స్కి చూసుకుంటే 600 ఇయర్స్కి 6 5 30, 6 5 సో then repetition, sorry, delete the 600 years, delete the 630, just delete the 630, continuation. సో ఇవన్నీ మనకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయమ్మా, ఇవన్నీ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ 5 ఆడ్ డేస్ అంటే ఫస్ట్ ఏంటమ్మా 5 ఆడ్ డేస్. ద నెక్స్ట్ వన్ ఫ్రైడే, ద నెక్స్ట్ వన్ 1, ద నెక్స్ట్ వన్ 6, ద నెక్స్ట్ వన్ 4. మళ్ళీ ఈ శతాబ్దాలన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయమ్మా. సో మనకి కానిది ఏంటి, మండే వస్తుందని చెప్పాము, వెడ్నెస్డే వస్తుందని చెప్పాము, ఫ్రైడే వస్తుందని చెప్పాము. సో మనం రాంది ఏంటమ్మా మంగళవారము, ట్యూస్డే మాత్రమే రాంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రశ్నలో ఒక పాచిక యొక్క 2 స్థితులు ఇవ్వబడ్డాయి. 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న చుక్కలను కనుగొనండి. ఈ 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్నది కనుగొనమ్మా. ఇక్కడ 3 ఉందమ్మా, చూడండి ఒక్కసారి చూస్తే ఈ 5 కామన్ కదా, ఈ 4 కదమ్మా, ఈ 4 ఇందాక ఇటు పక్క ఉన్న 4 ఇటు తిరిగేసరికి ఇక్కడ 3 కనిపించింది. అంటే ఇటు పక్క ఏమవుతుంది మరి 2, అంటే 3కి ఆపోజిట్ ఏంటమ్మా 2 అని ఈజీగా చెప్పొచ్చు. ఆప్షన్ బి. అర్థమవుతా మీకు, 4 అనేది ఇలా మూవ్ చేసి ఉంటే, ఇలా తిరిగి ఉంటే, ఈ 2 అనేది ఇటు పక్కే కదా ఉండేది. సో 4 అనేది ఇలా ఉంటే మనకి 3 అనేది కనిపించింది, కానీ 3కి ఆపోజిట్ 2 అని చెప్పొచ్చు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కౌంట్ చేయండి మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20ని 2 × 10గా రాసుకోవచ్చు, 4 × 5గా రాసుకోవచ్చు, 5 × 4గా రాసుకోవచ్చు. 2 × 10గా అంటే చూద్దామమ్మా. సార్ చూడండి, ఇక్కడ ఏసీ వచ్చింది. ఏసీ రావాలంటే ఏసీ వస్తుంది. తర్వాత ఏసీ ఇక్కడ బీబీ అనుకుంటే ఏసీ బీబీ, ఏసీ బీబీ, ఏసీ బీబీ, ఏసీ బీబీ, ఏసీ బీబీ, ఏసీ బీబీ. సో మనం పెట్టేందమ్మా. సో దట్ ఈస్ ద ఆర్డర్. ఏబిసిసిబి. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎంఐ ఎంతమ్మా? ఎం అంటే 13, ఐ అంటే 9, -4. ఐ అండ్ ఈ మళ్ళీ -4. ఈకి -4 చేస్తే ఏమొస్తుంది? ఏ. హౌ మెనీ ఆప్షన్ స్టార్టింగ్ విత్ ఏ? 2 ఉన్నాయి. ఒకటే ఉందనుకోండి, అది ఫైనల్. నెక్స్ట్ 7కి 5 కలిపితే 12,
12కి 5 కలిపితే 17, 17కి 5 కలిపితే 22 వస్తుంది. A22 is answer. Option C is the right one. Option C. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయం నుంచి ప్రశ్న గుర్తు వద్ద ఉంచగల సంఖ్యను ఎంచుకోండి అని చెప్తున్నాడు. ఒకసారి చూస్తే మనము 9 స్క్వేర్ అంటే ఎంతమ్మా 81, 8 స్క్వేర్ అంటే 64, 80 60 140, 4 5 145, 145 ప్లస్ 9 8 ఎంతమ్మా 17 చేసుకున్న మనకి 162. దాని యొక్క స్క్వేరు దీని యొక్క స్క్వేరు యాడ్ చేసి మళ్ళీ ఆ సింగిల్ నెంబర్ యొక్క ఎడిషన్ మళ్ళీ యాడ్ చేస్తే మనకి వస్తుంది 11 స్క్వేర్. అదేవిధంగా 121, 6 స్క్వేర్ 36, 120 30 150, 6 1 7 157, 157 ప్లస్ 11 6 ఎంతమ్మా 17. సో చేస్తే మనకి 174 అనేది వస్తుంది. అదేవిధంగా 8 స్క్వేర్ 64, 13 స్క్వేర్ 169, 13 8 21, 9 1 10, 4 14, 6 6 12, 14 15, 254 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. దీని స్క్వేర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 2 నెంబర్లు యాడ్ చేస్తే మనకి నెంబర్ వస్తుంది. సో దట్ ఈస్ ద లాజిక్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్. ఓన్లీ రెడ్ ఈజ్ గ్రీన్. ఓన్లీ రెడ్ ఈజ్ గ్రీన్ అంటే సిలోలిజమ్స్లో వెనక నుంచి రావాలమ్మా ఆల్ గ్రీన్ అని తీసుకోవాలి. అంటే ఆల్ గ్రీన్ ఈజ్ రెడ్ అంటే ఈ గ్రీన్ అనే పార్ట్ రెడ్కి మాత్రమే సంబంధించిందని చెప్పచ్చు. అదేవిధంగా సమ్ రెడ్ ఈజ్ బ్లూ, కొన్ని రెడ్ బ్లూ అవుతున్నాయని చెప్తున్నాము. నెక్స్ట్ ఆల్ బ్లూ ఆర్ ఎల్లో, అన్ని బ్లూలు ఎల్లో అని చెప్తున్నాము. అన్ని బ్లూలు ఎల్లో అని చెప్పాము. నో ఎల్లో ఈజ్ బ్రౌన్, ఏ ఎల్లో కూడా బ్రౌన్ కాదు అని చెప్తున్నాడు. సో ఏ ఎల్లో కూడా బ్రౌన్ కాదు అని చెప్పాడు. నో బ్రౌన్ ఈజ్ బ్లూ అంట, ఏ బ్రౌన్ కూడా బ్లూ కాదంట. ఇది బ్లూ పార్ట్, ఇది బ్రౌన్ పార్ట్. బ్రౌన్కి ఎల్లోకి చెప్పాము, ఎల్లో లోపల బ్లూ ఉంది అంటే బ్లూకి బ్రౌన్కి చెప్పినట్టే కదా. ఎస్. సో హెచ్ చెప్పచ్చు. సమ్ బ్లూ ఆర్ గ్రీన్, ఇది బ్లూ, గ్రీన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. సమ్ ఎల్లో ఆర్ రెడ్, ఇది రెడ్ ఇది ఎల్లో, సమ్ ఎల్లో రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదమ్మా, ఛాన్స్ అక్కడ ఉంది కదా. సో సమ్ ఎల్లో ఆర్ రెడ్ ఈజ్ ద ఫాలోస్. ఓన్లీ 1 and 3 follows. Option A. Both 1 and 3 follows. Next question. క్రింది సమీకరణంలో ముందు అక్షరాన్ని కలిగి ఉండి తర్వాత సంఖ్యను కలిగి ఉండని చిహ్నాలు ఎన్ని ఉన్నాయి అంటే చిహ్నాలకి ముందు అక్షరం ఉండాలి, తర్వాత సంఖ్య ఉండకూడదు. చిహ్నానికి ముందు అక్షరం ఉండాలి, సంఖ్య ఉండకూడదు. చిహ్నానికి ముందు అక్షరం ఉంది, సంఖ్య కూడా ఉంది. చిహ్నానికి ముందు అక్షరం లేదు, చిహ్నానికి ముందు అక్షరం ఉంది కానీ సంఖ్య కూడా ఉంది. చిహ్నానికి ముందు అక్షరం ఉంది, అక్షరం లేదు. చిహ్నానికి ముందు అక్షరం ఉంది కానీ సంఖ్య కూడా ఉంది. చిహ్నానికి ముందు అక్షరం ఉంది, సంఖ్య లేదు. చిహ్నానికి ముందు అక్షరం ఉంది, తర్వాత సంఖ్య లేదు. ఏదున్నా మనకు పర్లేదు కానీ సంఖ్య అయితే లేదు. ఎన్ని ఉన్నాయి ఇలా? ఓన్లీ 1. ఓన్లీ 1. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్. పజిల్ చేస్తున్నాం కదమ్మా, పజిల్లో క్వశ్చన్ అడిగాడు చూడండి ఒకసారి. పజిల్లో క్వశ్చన్ అడిగాడు. సో దర్ ఇస్ అ పజిల్. కింది వారిలో గరిష్ట మార్కులు సాధించారు ఎవరు సాధించారు? కింది వారిలో ఎవరు గరిష్ట మార్కులు సాధించారు? సో ఎవరమ్మా? యు. ఆప్షన్ సి. ఆప్షన్ యు. సో ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఫైన్ మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.